ప్రభు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా నేను పరమ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే చేరి వచ్చిన మీకు అందరికీ కూడా యేసు ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో మనం దేవుని వాక్యములో నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో నుంచి 53వ వచనం వరకు లేఖనాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈ రాత్రి ఒకసారి మనం 45లోంచి ప్రభు నిన్నటి దినాన ప్రభు తన సంగతులు అప్పగించారు. అయితే ఈ రాత్రి 45వ వచనాన్ని చదువుతాం చూడండి. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచాడు. లేఖనములను గ్రహించేటట్లుగా ప్రభు ఏం తెరిచాడట? వారి మనస్సును తెరిచాడు. 49వ వచనం చూడండి. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుచున్నాను. అక్కడ చెప్తున్నది ఎవరి గురించి చెప్పగలరా? దేని గురించి ఆ వచనం? అంటే మీరు యెరూషలేము పట్టణంలో ఉండండి, మీ మీదకి పరిశుద్ధాత్మ ప్రభువు మీ మీదకి దిగి వస్తాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జరిగిన సంఘటన జరగక ముందే ప్రభు చెప్పిన సందర్భం. దీన్ని ఇలా గుర్తుపెట్టుకుందాం. 45లోనేమో వారి మనస్సులు తెరిచాడు. 49వ వచనంలోనేమో పరిశుద్ధాత్మను గురించి వారి మీదకి దిగివచ్చుట అని అనుభవాన్ని చెప్తున్నాడు. తర్వాత 51వ వచనంలోనేమో ఆశీర్వాదము గురించి చెప్పాడు. 53వ వచనంలో దేవాలయం అనే అనుభవాన్ని చెప్తున్నాడు. చెప్పండి, 4 అనుభవాలు చెప్పండి. మనస్సును తెరుచుట అనే అనుభవం. రెండో అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ మీదకి దిగువచ్చుట అనే అనుభవం. మూడోది ఆశీర్వాదం అనే అనుభవం. నాలుగోది దేవాలయం అనే అనుభవం. ఇది నాకు అర్థమైన అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా వాక్యం విందాం. మొట్టమొదటి అనుభవం ఏంటంటే మనస్సును తెరిచాడు. మనసును ఏం చేశాడు? తెరిచాడు. యేసు ప్రభు నమ్మినప్పుడు మన హృదయం తెరవబడింది. అంతేనమ్మా? యేసు ప్రభు నమ్మినప్పుడు మన హృదయం ఏం చేయబడింది? తెరవబడింది. అపోస్తలుల కార్యగ్రంథం ఈ 4 మాటలు మనసులో పెట్టుకుని వాక్యం విందాం. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి చూడండి. అప్పుడు లూదియా అని ఒక స్త్రీ, ఆ స్త్రీ హృదయాన్ని ఏం చేశాడు? ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ప్రభు స్తోత్రం. ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. అయితే హృదయం తెరవబడింది కాబట్టి హృదయాన్ని ఎరిగిన దేవుడు ఏం చేశాడు? 15వ అధ్యాయం 8వ వచనంలో, 15వ అధ్యాయం 8వ వచనం, మరియు హృదయములను ఎరిగిన దేవుడు అనుగ్రహించినట్టుగానే, అంటే హృదయాలు తెరవబడిన వారందరు హృదయంలోనికి ఎవరు వస్తున్నారు? ప్రభు స్తోత్రం. చెప్పండి, హృదయం తెరవబడిన వారందరూ హృదయంలోనికి ఎవరు వస్తున్నారట? పరిశుద్ధాత్మ ప్రభు వస్తున్నాడు. ఇప్పుడు మనసును ఎందుకు తెరుస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఈ మాటను బట్టి చెప్పచ్చు. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు హృదయాన్ని తెరుస్తుంది ఎవరు? ప్రభువే. హృదయాన్ని తెరిచేది ప్రభువే. లూదియా హృదయమును ప్రభు తెరిచెను, అలాగే వారి మనస్సును ప్రభు తెరిచెనని ఉంది. ఇద్దరు ఇక్కడ ఈ అనుభవంలో కూడా ప్రభువే పనిచేస్తున్నాడు. హృదయాన్ని ఆయనే తెరుస్తున్నాడు, మనసును కూడా ఆయనే తెరుస్తున్నాడు. హృదయాన్ని తెరిచిన వాడు ఏం చేస్తున్నాడట? పరిశుద్ధాత్మను హృదయంలోనికి పంపుతున్నాడని ఉంది. మనసును తెరుస్తున్నాడు అంటే ఎందుకు మనసును తెరుస్తున్నాడు? మనలో ఉన్న ఆత్మ మన మీదకి దిగి రావడానికి. ప్రభు స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు నమ్మిన వారి హృదయాలన్నీ ఏం చేయబడ్డాయి? యేసు ప్రభు నమ్మిన వారందరూ హృదయాలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. ప్రభు స్తోత్రం. హృదయాలు తెరవబడ్డాయి కాబట్టి అందరు హృదయాలు ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ ప్రభు ఉన్నాడు. ఇప్పుడు మరలా ప్రభు ఏం చేస్తున్నాడు? వారు మనస్సులను తెరుస్తున్నాడు. మనసులు ఎందుకు తెరుస్తున్నాడు అంటే మనలో ఉన్న ఆత్మ మన మీదకి దిగి రావాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. అలాగైతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మనస్సు ఎవరికి తెరుస్తాడు? లోకములో ఉన్నవారికా లేదంటే సంఘములో ఉన్నవారికా? బాగా ఆలోచించి చెప్పండి. మనస్సును తెరుచుట అనే అనుభవం సంఘములో వచ్చిన వారికా లోకములో ఉన్నవారికా? చెప్పాలమ్మా, మీరే చెప్పినా కరెక్టే. సంఘంలో ఉన్న వారికి మనసును తెరుస్తున్నాడు ప్రభు స్తోత్రం. లోకంలో ఉన్న వారికి
హృదయాన్ని తెరుస్తున్నాడు కానీ ఆత్మ ప్రభు వారిలోనికి వస్తున్నాడు. మనసును తెరుస్తున్నాడు కాబట్టి మనలోని ఆత్మ మన మీదకి దిగి వస్తున్నాడు. ప్రభు స్తోత్రం. అంటే ఇలా చెప్పొచ్చు, కొత్త హృదయం ఏమో లోకానికి, క్రొత్త మనసు సంఘానికి. ప్రభు స్తోత్రం. మీకు అందరికి క్రొత్త మనసు కలుగును గాక. కొత్త మనసు కలిగితే ఆత్మ ప్రభు మీ మీదకి దిగి వస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆత్మ నీ మీదకి ఎలా దిగి వస్తాడు? బలముగా దిగి వచ్చును. అప్పుడు నీకు ఏ మనసు ఉంది అక్కడ చూడండి. నీకు క్రొత్త మనసు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే క్రొత్త మనసు ఉన్న వారి మీదకి దేవుని ఆత్మ ఎలా దిగి వస్తాడు? బలముగా దిగి వస్తాడు. మీ అందరి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చిన కాక. ఎక్కడికి? లోపడిగా మీదక. మీదకి మీ అందరి మీద దేవుని ఆత్మ దిగును గాక. అర్థమైందండి? అంటే మనలో ఆత్మ మన మీదకి దిగి రావడానికి ప్రభు మన మనస్సును చెప్పండి తెరుస్తున్నాడు కదా. మన మనసును తెరుస్తున్నాడు. సరే, ఇలా అంటాను, యేసు ప్రభు నమ్మిన వారు అందరి హృదయాలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. అందరి హృదయాలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ప్రభు ఉన్నాడు. మనసును ఎందుకు తెరుస్తున్నాడు? ఆత్మ ప్రభు మన మీదకి దిగి రావడానికి. ఎలా వినండి, ఆత్మ ప్రభు మన మీదకి దిగి వస్తేనే లేఖనాల్లో ఏమున్నదో మనం గ్రహిస్తాం. అంతేనా? లేఖనాల్లో ఏమున్నదో మనం గ్రహించాలంటే మనలో ఆత్మ మన మీదకి దిగి రావాలి. మళ్ళీ లూకాసు వార్తకు రండి. ఇప్పుడు ఆ మాట అక్కడ ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం చదవండి మరలా. అప్పుడు ఏం గ్రహిస్తారు? లేఖనాన్ని గ్రహిస్తారు. ఎందుని బట్టి? వారి మనస్సు తెరవబడింది. మనసు తెరవబడితే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. అంటే ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ ప్రభు బలముగా దిగి వస్తున్నాడంటే వారి మనసు ఏమైంది? తెరవబడింది. వారి మీద పరిశుద్ధాత్మ ప్రభు బలముగా దిగి వస్తున్నాడు కాబట్టి వారికి లేఖనాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనసు తెరవబడకపోతే లేఖనాన్ని ఏం చేయలేరు? గ్రహించలేరు. గ్రహించలేకపోతున్నారు అంటే వారిలో ఆత్మ ప్రభు లేడా, లేదంటే వారి మీద ఆత్మ ప్రభు లేడా? అది వెరీ గుడ్. చెల్లిన దేవుడు దీవించిన కాక. అర్థమైందండి? అంటే ఆత్మ ప్రభు లోపడున్నాడు కానీ వారి మీద లేడు. వారి మీదకి దిగి వస్తే, వారి మనసు తెరవబడింది కాబట్టి వారి మీదకి దిగి వస్తే లేఖనముని వారు ఏం చేస్తారు? గ్రహిస్తారు. దేవుని స్తోత్రం. ఈ రోజు ఈ కడవరి దినాలు అందరూ లేఖనాన్ని గ్రహించుదురు గాక. ఎందుకంటే లేఖనాలు చదవడం వేరు, గ్రహించడం వేరు. లేఖనం చదవడం వేరు, గ్రహించడం వేరు. నపుంసకుడు లేఖనాన్ని ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. ఫిలిప్పి వచ్చి ఏమడిగాడు? నువ్వు చదువుతుంటే గ్రహిస్తున్నావా అని అన్నాడు. అంటే చదవడం వేరు, గ్రహించడం వేరు. నపుంసకుడు చదువుతున్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు? గ్రహించలేకపోతున్నాడు. ఈ రోజున కూడా చాలా మంది బైబిల్ చదువుతున్నారు కానీ గ్రహించలేరు. అర్థమలేదా? అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. చదువుతున్నారు. నేను సంవత్సరంలోగా బైబిల్ పూర్తి చేసేవాళ్ళని చదివే వాళ్ళు ఉన్నారు. 6 నెలల్లో బైబిల్ పూర్తి చేసేవాళ్ళని చదివే వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే అసలు ఎన్ని రోజులు బైబిల్ పూర్తి చేసామన్నది కాదు, చదువుతుండగా లేఖనంలోంచి నీకేం గ్రహింపైంది అన్నది ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఈ రోజున లేఖనములలో నుండి చదువుతుండగా మీకు గ్రహింపు కలుగును గాక. ఒకసారి చూడండి, చదువుతున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారంట? గ్రహించలేకపోతున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక, అది లేఖనాలు చదువుతున్నారా లేదా? వీళ్ళు లేఖనాలు చదువుతున్నారు కానీ ఆ లేఖనాలు వారు ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేకపోతున్నారు. గ్రహించకపోవడం వల్ల దేవుని శక్తిని వారు ఏం చేయలేదు? ఎరగలేదు అన్నాడు.
అంటే నేను ఎలా అంటాను, ఈ రోజు ఎవరైతే లేఖనాలు చదువుతున్నారు కానీ వారు లేఖనాలు ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. మీరు ఎలా అనుకుంటారు, మరి పలానా ఆయన అండి అని అంటే, అవును పలానా ఆయన కూడా. మరి పలానా ఆయన చిన్నతనం నుంచి బైబిల్ చదువుతున్నామా, 20 సంవత్సరాలు బైబిల్ చదువుతున్నామా కాదు, నీ మనస్సు తెరవబడితే లేఖనం నీకు గ్రహింపవుతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. మనం చదువుతుండగా మనకి లేఖనం గ్రహింపు అవ్వకపోతే ఎన్ని సంవత్సరాలు చదివితే ప్రయోజనం ఏముంది ఆలోచించండి. సరే నేను ఒక మాట చెప్తున్నాను, ఇన్ని సంవత్సరాలు మనకు తెలియని సంగతులు ప్రభు ఈ కడవరి దినాలు మనకు నేర్పిస్తున్నాడా లేదా? సరే నేను ఎలా అంటున్నాను, ఇప్పుడు ఇదే బైబిల్ విన్నారా వినలేదా మీరు? విజయగ్రేసం గారు, మీరు ప్రభువులో వచ్చిన కానీ ఇదే బైబిల్ అని చెప్పారా? బైబిల్ ఏమైనా మారిందా? ఇదే బైబిల్ కదా, ఇదే వచనాలు కదా, ఇదే ప్రభు కదా, ఇదే అధ్యాయాలు కదా. మరి ఇప్పుడు వినబడుతున్న సంగతులు అప్పుడు ఎందుకు వినబడలేదు? ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు వినబడుతున్న విషయాలు అప్పుడు మీకు ఎందుకు వినబడలేదు? లేఖనాలు చదవలేదా? చదివారు. మీరు బైబిల్ చదవలేదా? మీరు కూడా బైబిల్ చదివారు. బైబిల్ మీరు చదివారు, చెప్పేవాళ్ళు కూడా చదివారు. కానీ వాళ్ళకి వారికి గ్రహింపు రాలేదు, మీకు గ్రహింపు రాలేదు. కానీ ఇప్పుడు ప్రభు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడు అని అంటే, మనలో ఉన్న ఆత్మ మన మీద పనిచేస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. చెప్పేవారి మీద ఆయన పనిచేయాలి, వినేవారి మీద కూడా ఆయన పనిచేయాలి. ప్రభు స్తోత్రం. మీ మీద ఆయన పనిచేయదు కాక, మీ మీద ఆయన పనిచేస్తేనే మీకు వాక్యం అర్థమవుతుంది. నా మీద ఆయన పనిచేస్తేనే నా నోట నుంచి వాక్ వస్తుంది. ఆయన ఆత్మ అనుగ్రహించి వాక్ శక్తి అన్నాడు. అంటే ఆత్మ పనిచేస్తే మనకు వాక్ శక్తి వస్తుంది. నేనేమంటానంటే, మీ మీద ఆత్మప్రభు పనిచేస్తేనే మీకు ఆసక్తి వస్తుంది. మరి ఆత్మప్రభు ఉన్నాడు కదా అంటే ఉన్నాడు, ఆయన మీ మీద దిగి వచ్చిన కాక ఆయన మీ మీద పనిచేస్తుంటే మీకు ఆసక్తి కలుగుతుంది, వాక్యం వినాలన్న కసి పెరుగుతుంది, ఎలాగైనా కూడికి రావాలన్న కసి పెరుగుతుంది, ఎలాగైనా పనులన్నీ త్వరగా ముగించేసుకోవాలి, ఆసక్తిగా ముందుకు వెళ్ళాలి, నేనే ముందు ప్రార్థన చేయాలి, నేనే ముందు వాక్యం చదవాలి, నేనే ముందు పాటలు పాడాలన్న ఆసక్తి మనలో నుంచి కలుగుతుంది. ఆత్మ ప్రభు మనకు ఆసక్తిని ఇస్తాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి మీ అందరి మీద ఆత్మ పనిచేయును గాక, మీ మనసు తెరవబడును గాక. మీ మనసు తెరవబడితే లేఖనములు ఏమున్నాడని మీకు అర్థమైపోతుంది. చదువుతున్నారు చాలా మంది, కానీ చదువుతున్నారు కానీ లేఖనం వారు ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోవడం వల్ల దేవుని శక్తిని ఎరగక వారు పొరపాటు పడుతున్నారు అని అన్నాడు. సరే నేను ఒక మాట చెప్పనా, ఇంతవరకు చాలా కాలం మనం లేఖనాలు చదివి పొరపాటు పడ్డాం. ప్రభు ఈ రోజు మనకి ఒక స్పష్టమైన మార్గాన్ని ఇచ్చాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఒక స్పష్టతనిచ్చాడు ప్రభు. ఆ స్పష్టతలోంచి మనం ముందుకు కొనసాగిపోదాం గాక. రైట్, నేను ఒక మాట చూపిస్తాను రండి. ఆది కాండానికి రండి ఒకసారి. ఆది కాండము 15వ అధ్యాయం. ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒక మాట. అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ అబ్రహాముని దేవుడు ఏం చేశాడంటే నీతిగా ఎంచాడు. మంచిది. ఇది మనసు తెరవబడమా, హృదయం తెరవబడమా అమ్మా? అబ్రహాము దేవుని నమ్మేనది అతను నీతిగా ఎంచబడిన అనే అనుభవం హృదయం తెరవబడమా, మనస్సు తెరవబడమా అని అడుగుతున్నాడు. హృదయం తెరవబడ్డ వేరే, ఇప్పుడు నేను చెప్పిన వారు అందరి మీద ఆయన పనిచేస్తాడు. అదే హృదయం తెరవబడ్డం అంటే 15వ అధ్యాయంలో అబ్రహాము హృదయాన్ని దేవుడు ఏం చేశాడు, తెరిచాడు. ప్రభు స్తోత్రం, బాగా చెప్పారు. ఇప్పుడు 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అని. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? దాసిని తన కుమార్తెను ఏం చేశాడు, వెళ్ళగొట్టాడు. ఇక్కడ దాసి అంటే ఎవరు? హాగరు. హాగర్ అంటే ఎవరు? ధర్మశాస్త్రం. అర్థమైందా? అంటే ఇక్కడ ఆగర్ని, దాసిని, దాని కుమారుని ఏం చేశాడు, వెళ్ళగొట్టగలిగాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ అతను తెరవబడింది ఏంటి? మనస్సు. ప్రభు స్తోత్రం. 15వ అధ్యాయంలో తెరవబడింది ఏంటి? హృదయం. 21వ అధ్యాయంలో తెరవబడింది ఏంటి? మనస్సు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే 15వ అధ్యాయంలో ఆత్మప్రభు ఎక్కడికి వచ్చాడు? అబ్రహాములోకి వచ్చాడు. ఇలాగ అర్థం చేసుకుందాం. 15వ అధ్యాయంలో అబ్రహాములోనికి వచ్చాడు. 21వ అధ్యాయంలో
అబ్రహాము మీదకి వచ్చాడు. ప్రభు స్తోత్రం. అర్థం లేదా? అబ్రహాము లోనికి రావడం, అబ్రహాము మీదకి రావడం. ఎన్నో అధ్యాయంలో లోనికి వచ్చాడు? 15 అధ్యాయంలో. మీదకి ఎప్పుడు వచ్చాడు అంటే లోనున్న ఆయన మీదకి రాకపోతే కొన్ని సందర్భాలు వాక్యం కూడా మన దగ్గరికి చెప్పాలి. అర్థమలేదా? మన లోనికి వచ్చిన ఆత్మ మన మీదకి దిగి రాకపోతే కొన్ని సందర్భాలు మన దగ్గరికి ఏమి రాదు, వాక్యం రాదు. లేఖనం చదువుతాం కానీ లేఖనాన్ని ఏం చేయలేం, గ్రహించలేం కదా. అయితే ఇప్పుడు ఒక్కసారి 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 15వ అధ్యాయంలో హృదయం తెరవబడుట, పరిశుద్ధాత్మలోనికి వచ్చుట. 21వ అధ్యాయంలో మనసు తెరవబడడం, ఆయన మీదకి ఆత్మ దిగి రావడం. ఇప్పుడు 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆగర్ అబ్రహామునకు ఇస్మాయేలు కన్నప్పుడు అబ్రహాము 86 అంటే ఎన్ని సంవత్సరాలు అబ్రహాంకి చెప్పాలి? 86 సంవత్సరాలు. 17వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అబ్రహాము 90 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ఎన్ని సంవత్సరాలు? 99. 16వ వచనంలో 86. 86 తర్వాత 99 ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చింది చెప్పండి. కాబట్టి చదువుతున్నాం. 86, 99. 86 నుంచి 99 సంవత్సరాలకు మధ్యలో ఎంత గ్యాప్ ఉంది అంటున్నాను? 13 సంవత్సరాలు ఉంది. అంటే 13 సంవత్సరాలు అబ్రహాముకి దేవుడు ఏం చేయలేదు, ప్రత్యక్షం అవ్వలేదు. ఇంకా చెప్పండి. మీదికి రాలేదు. వెరీ గుడ్. మీదికి రాలేదు. మీదికి ఎన్ని అధ్యాయంలో వచ్చాడు? 21వ అధ్యాయంలో వచ్చాడు. లోపలికి ఎప్పుడు వచ్చాడు? 15వ అధ్యాయంలో లోపలికి వచ్చాడు కానీ మీదకి ఇంకా రాలేదు. కాబట్టి 13 సంవత్సరాలు ఆయనకి ఏమి రాలేదు, మనసు తెరవబడలేదు. బాగా చెప్పారు. మీదకి రాలేదు, మనసు తెరవబడలేదు. మీదకి రాకపోతే జరిగే నష్టం ఏంటి? ప్రత్యక్షత లేదు, వాక్యం రాదు. అంటే 13 సంవత్సరాలు అబ్రహాం దగ్గర ఏమి లేదు, వాక్యం లేదు. దేవుడా నన్ను ఉంటాడా అన్న, అన్నుంటాడా అంట అన్న, ప్రార్థన చేసి ఉంటాడా అంటారా? ఒకవేళ మందిరానికి వెళ్ళి అలవాటు ఉంటే మందిరం కానికేసి ఉంటాడా లేదా? అంటే మందిరానికి వెళ్ళి అలవాటు ఉంటే కానికేసాడు. ఒకవేళ ఆ కాలంలో ఉపాస కూటాలు ఉంటే ఉపాస కూటాలు సాంబార్ వేసాడు. ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసినా 13 సంవత్సరాలు ఆయన దగ్గర ఏమి లేదు, వాక్యం లేదు. నీతిమంతుడా కాడా? నీతిమంతుడే. హృదయం తెరబడిందా లేదా? తెరబడింది. లోపలికి ఆత్మ వచ్చాడా లేదా? వచ్చాడు. కానీ ఆయన మీదకి ఆత్మ దిగి రాలేదు, ఆ మనసు తెరవబడలేదు. కాబట్టి అతని దగ్గరికి ఏం రావడం లేదు, ఇప్పుడు వాక్యం రావడం లేదండి. వాక్యం రాకుండా అబ్రహాం 13 సంవత్సరాలు ఉన్నాడు. అర్థమైందా? నేనేమంటానంటే ఆయన మనలోనికి వచ్చి మన హృదయం తెరిచి ఆయన మనలోనికి వచ్చాడు. మన మీదకి దిగి రాకపోవడం వల్లనే ఇంతకాలం మన దగ్గరికి వాక్యం రాలేదు. అర్థమైందా? అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పటికైనా నన్ను కనికరించావు ప్రభు అనండి. ఎప్పటికైనా నన్ను కనికరించావు ప్రభు. ఎందుకంటే 13 సంవత్సరాలంటే తక్కువ ఎక్కువ? 13 సంవత్సరాలండి. బాబు నీ వయసు ఎంత? వెరీ గుడ్. దేవుని స్తోత్రం. సంవత్సరం ఎక్కువ. అంటే మొన్న 13 వెళ్ళి కాదు నీకు కదా. అంటే 13 సంవత్సరాలు ఆ బాబు అంత వయసు అంత కాలం అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు ప్రభు అని అంటే ఈ రోజు వాక్యాన్ని బట్టి చెప్తాం. అతని మనసు తెరవబడలేదు. మనసు తెరవబడకపోవడం వల్ల అతని మీదకి ఆత్మ దిగి రాలేదు. ఆత్మప్రభు అతని మీదకి దిగి రాలేదు. దిగి రాకపోవడం వల్ల అతనికి ప్రత్యక్షతలు కలగలేదు. లేఖనాలు ఏం చేయలేకపోయాడు, గ్రహించలేకపోయాడు. 13 సంవత్సరాల వ్యవధిలో ఆయన వాక్యం రాలేదు. అలాగే యేసు ప్రభుని మనం ఎప్పుడో నమ్ముకున్నాం. ఎన్ని సంవత్సరాలు అయింది జకరయ్య గారు అంటే? ఎప్పుడో ఆయన 1900 అంటాడు, 2000 అంటాడు. విజయగ్రేశం గారు మీరు ఎప్పుడు ప్రభుని నమ్ముకున్నారని? అబ్బో ఎప్పుడో రండి అని అంటారు. అమ్మ అంతేనా? మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? అబ్బో ఎప్పుడో అని అంట కదా. మరి అన్ని సంవత్సరాలు మనలోనికి ఆత్మప్రభు వచ్చాడు, మన హృదయం తెరవబడింది కానీ చెప్పండి మన మనసు తెరవబడలేదు. మన మీదకి ఆత్మప్రభు. అందుకు లేఖనం చదివాం కానీ లేఖనం మనం గ్రహింపవలేదు. దేవుని స్తోత్రం. ఎప్పటికైనా ప్రభు మనల్ని కనికరించాడు. కనికరించి చెప్పండి మన మనస్సును తెరిచాడు. కనికరించి ఆత్మ మన మీదకి దిగి వచ్చాడు. కనికరించి ఇప్పుడు లేఖనంలోంచి మనకి వచనాలు దొరుకుతున్నాయి. ప్రభు స్తోత్రం చెప్పండి. అందుకే వచ్చిన ప్రతిసారి మీకు ప్రభు ఒక వాగ్దానం ఇస్తున్నాడు.
వచ్చిన ప్రతిసారి ఒక వచనం ఇస్తున్నాడు. అందుకే గలతీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, తీకండి అబ్రహాము పొందిన ఆశీర్వచనం అని అన్నాడు దాన్ని. అంటే మన కూడి వచ్చిన ప్రతిసారి దేవుడు మనకేమిస్తున్నాడు? వచనం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు, వర్తమానం ఇస్తున్నాడు. ప్రభు స్తోత్రం. ఇప్పుడు పొందుకున్న దానికంటే ముందడికి ఇంకా మీరు వచనాలు పొందుకుందరు గాక. పొందుకోవాలా లేదా? పొందుకోవాలి కదా. అంటే మన మనస్సు తెరవబడితే ఆయన మన మీదకి దిగి వస్తాడు. అబ్రహాము మీదకి దిగి వచ్చాడు, మనస్సు తెరవబడింది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన దగ్గరికి ఏమొచ్చింది? 17వ అధ్యాయం మొదటి వచనం ఏముంది? అబ్రహాము యొద్దకు ప్రత్యక్షమాయను. ప్రభు స్తోత్రం. ఏమొచ్చింది? ప్రత్యక్షత వచ్చింది. ప్రత్యక్షత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 24వ అధ్యాయం మొదటి వచ్చింది. 24వ అధ్యాయం మొదటి వచ్చింది. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్బా, ఏమి రాయబడింది చూడండి. అన్ని విషయములలోనూ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆత్మ కలిగి ఉన్నవారు ఆశీర్వదించబడతారా? ఆత్మ మీదకి వచ్చిన వారు ఆశీర్వదించబడతారా? కాబట్టి రాత్రి మీ అందరి మీదకి ఆత్మ దిగి వచ్చినగా. అది అర్థమైందండి. ఆత్మ అందరూ కలిగి ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మిన వారు అందరూ హృదయాలు తెరవబడ్డాయి, అందరూ ఆత్మను కలిగి ఉన్నారు. కానీ అబ్రహాం ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. ఎలా చెప్పండి? అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు అన్న వచనం హృదయం తెరవబడిందా అని అనుకున్న తర్వాత రాయబడిందా? మనసు తెరవబడిందా అని అనుకున్న తర్వాత రాయబడిందా? వెరీ గుడ్. చెప్పండి అమ్మా. మనసు తెరవబడిన అనుకున్న తర్వాతే సరేలా అంటాను. లోపలికి వచ్చిన ఆత్మ, అబ్రహాము లోపలికి వచ్చిన ఆత్మ అని అనుకున్న తర్వాతన, అబ్రహాము మీదకి దిగి వచ్చిన ఆత్మ అనుకున్న తర్వాతన. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాం మీదకి దిగి వచ్చాడు, అబ్రహాము మనస్సు తెరవబడింది. తదుపరి అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చింది. అప్పుడు ఇప్పుడు ఏమి రాయబడింది అంటే అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అంటే అబ్రహాం ఇప్పుడు ఆత్మలు ఏమయ్యాడు? అబ్రహాం ఆత్మలు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. బండి లైన్లోకి వచ్చేసించాను. యేసుప్రభు నావల మళ్ళీ పట్టాలు తప్పిపోకుండా కాపాడుతూ. అంటే ఏమైనా అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాము మీదకి ఆత్మ వచ్చాను కాబట్టి అబ్రహాము ఆత్మలో వర్ధిల్లాడు. దేవుని స్తోత్రం. రెండో మాట చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక. తమ్ముడు బాగా చెప్పాడు ఆ మాట. యోహాను గారు రాసిన పత్రికల్లో 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అబ్రహాం ఏమయ్యాడు? అన్ని విషయాల్లో వర్ధిల్లాడు. కాబట్టి మీ అందరి మీదకి ఆత్మ దిగి వచ్చును గాక. ఆత్మ దిగి వస్తే చెప్పండి, ఆత్మలు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఆత్మలు వర్ధిల్లిన వారు అన్ని విషయాలు వర్ధిల్లుతారు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు రండి, లూకాసు వార్తకు రండి. మన లైన్కి వచ్చేయండి. లూకాసు వార్త, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 45వ వచనం ఏం చదివాం? వారి మనస్సులు ఏం చేశాడు? తెరిచాడు. మనస్సు తెరవబడితే లేఖనం ఏమైంది? గ్రహింపగలిగింది. అంటే వారి దగ్గరికి ఏమొచ్చింది? వాక్యం వచ్చింది. 49వ వచనంలో వారి మీదకి ఆత్మ దిగి రావడం కదా. ఈ లైన్ అయిందా అవలేదా? మనస్సు తెరవబడింది, తర్వాత ఆత్మ మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు 51వ వచనం ఆశీర్వాదం ఉందా మాట అక్కడ చూడండి. 51వ వచనం ఆశీర్వదించబడ్డారు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే మనస్సు తెరవబడడం, ఆత్మ మీదకి దిగి రావడం, ఆశీర్వాదం పొందడం. ఇంతవరకు మనం ఏమన్నాం? ఈ లైన్ అయినా విన్నాం. 4 అనుభవాలు చెప్పాను. మొట్టమొదటిది ఏంటి? మనసు తెరవబడే అని అనుభవం. రెండో లైన్ ఏంటి? ఆత్మ మీదకి దిగి రావడం అని అనుభవం. మూడో అనుభవం ఏంటి? ఆశీర్వాదం పొందడం అని అనుభవం. 4వ అనుభవం ఏంటి? దేవాలయముగా కట్టబడడం అనే అనుభవం. ఇప్పుడు మొట్టమొదటిగా మన మనసు తెరవబడే అనుభవం మనకు అర్థమైంది. 2 ఆత్మ మీదకి దిగి రావడం అనే అనుభవం కూడా అర్థమైపోయింది. తమ్ముడి పేరేం పేరు? బాగా ప్రభు స్తోత్రం. ఆత్మ మీదకి దిగి రావడం అనే అనుభవం కూడా అర్థమైంది. ఆత్మ మీదకి దిగి రావడం వల్ల ఆత్మలో వర్ధిల్లుతున్నాం, ఆశీర్వాదం అనుభవిస్తున్నాం. అబ్రహాం ఏం పొందాడు? ఆశీర్వాదం పొందాడు. మనస్సు తెరవబడిన తర్వాత ఆత్మ మీదకి దిగి వచ్చిన తర్వాత అబ్రహాం ఏం పొందాడు? ఆశీర్వాదం పొందాడు. సరే, ఆశీర్వాదం పొందిన అబ్రహాంతో
దేవుడు ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, రండి, 4వ అనుభవం ఏంటి? దేవాలయం అనే దేవాలయముగా కట్టబడడం. రండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాముతో అన్ని విషయాలు ఆశీర్వదించబడిన అబ్రహాముతో ఏం చెప్తున్నాడు చూడండి. 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన, ఒక్కరు చదవండి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా ఇప్పుడు నువ్వేం చేయాలి? అతన్ని అర్పించాలి. ఇప్పుడు చెప్పండి, ఆ కుమారుని ఇచ్చింది ఎవరు? అబ్రహాం ఇచ్చాడా? అబ్రహాముకే ప్రభు ఇచ్చాడు కదా. ఎన్ని సంవత్సరాల వయసులో ఇచ్చాడు? సుమారు 100 సంవత్సరాల వయసులో కొడుకుని ఇచ్చాడు. కొడుకునిచ్చిన అబ్రహాంకి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? బలిగా అర్పించమంటున్నాడు. లేక ఇచ్చింది కొడుకుని. ఇప్పుడు నెక్స్ట్ ఏమడుగుతున్నాడు? ఆ కొడుకుని నాకు బలిగా ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సరే, ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, అబ్రహాముతో దేవుడు ఏ పర్వతం మీద బలి ఇవ్వమన్నాడు? చెప్పండి, ఏ పర్వతం? మోరియా పర్వతం మీద ఏం చెయ్యి? బలి ఇవ్వమన్నాడు. సరే, ఆ పర్వతం మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కట్టెలన్నీ పేర్చాడు, బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇస్సాకుని దాని మీద పడుకోబెట్టాడు. పడుకోబెట్టి కత్తి తీసి ఇప్పుడు కొడుకుని ఏం చేయబోతున్నాడు? వధించబోతున్నాడు. అంతలోకి ఒక స్వరం వచ్చింది, అబ్రహామా అబ్రహామా, నువ్వు నీ కుమారు నాకు బలిగా ఇవ్వద్దు, చిక్కుకొని ఉన్న ఆ గొర్రె పిల్లని ఏం చేయి? బలి ఇమ్మని చెప్పాడు. అబ్రహాం అప్పుడు మళ్ళీ తన కుమారుని హత్తుకున్నాడు. అప్పుడు ప్రభు ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, ఆ బలి యెహోవా ఈరే అని అన్నాడు. ఎన్నో వచనం? 14వ వచనం చదవండి. అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును. అంటే ఇప్పుడు ఆ పర్వతం మీద ఏదో చూసుకుంటాడంట ఆయన. కొడుకుని బలిస్తున్నప్పుడు ఏమన్నాడు? ఆపేసి ఏమన్నాడు? యెహోవా ఈరే నేను చూసుకుంటాను, యెహోవా పర్వతం మీద నేను చూచుకుంటానని అన్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే యెహోవా పర్వతం మీద ఏదో ప్రభు చేయబోతున్నాడు. ఆ యెహోవా పర్వతం అంటే ఏ పర్వతం అది? మోరియా పర్వతం. అంటే మోరియా పర్వతం మీద అప్పుడు చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు అన్నిటి మీద తన కొడుకును బలిమ్మని లేదు. మోరియా పర్వతం మీదకి మాత్రమే తీసుకుని వెళ్ళమన్నాడు. ఆ పర్వతం మీద మాత్రమే బలిపీఠం కట్టాడు. చంపబోయే టైంకి వద్దన్నాడు. ఆ పర్వతం మీద నేను చూసుకుంటానన్నాడు. ఆ పదాన్ని మీరు అర్థం చేశారా? అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని అన్నాడు. ఇంతకీ అర్థం ఏంటంటే యెహోవా పర్వతం మీద చూచుకుని అంటే? యెహోవా పర్వతం మీద చూచుకుని అంటే అర్థం ఏంటి? ఆ పర్వతం మీద ఆయన ఏదో చేయబోతున్నాడు. అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఆ పర్వతం మీద ఆయన ఏదో చేయబోతున్నాడు. ఏ పర్వతం మీద? మోరియా పర్వతం మీద ఆయన ఏదో చేయబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు చూద్దాం. ఏం చేయబోతున్నాడు? దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయం తీసారమ్మా? దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం చూడండి. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అక్కడ మాట చదవండి అమ్మా. చదివేస్తున్నారు కానీ ఎంతకీ మీరు అక్కడ మీరు ఏం చదివారు అన్నది మర్చిపోతున్నారు. ఎందుకు? యెహోవా యెరూషలేములో తన తండ్రి అయిన సొలొమోను తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం. ఏ పర్వతం ఇది? ఒకప్పుడు అబ్రహాము తన కుమారుని బలిగా ఇవ్వబోయాడు చూసారా? ఆ పర్వతమ్మా. మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన వర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము ఆరంభించాను. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు అక్కడ ఏం కట్టాడు? దావీదు మందిరము కట్టాడు. ఆ పర్వతం మీదనే ఏమన్నాడు ప్రభు? ఆ పర్వతం మీదనే అబ్రహామును కుమారుడు బలిగా ఏమన్నాడు? బలొద్దన్నాడు. తర్వాత ఏమన్నాడు? యెహోవాయే చూచుకొనునని అన్నాడు. అంటే తర్వాత కాలానికి
అబ్రహాము తన కుమారుని ఏ స్థలంలో అయితే బలి ఇవ్వబోయాడో ఆ పర్వతం మీదనే దేవుడు దావీదుని ప్రేరేపించి సొలొమోను ద్వారా మందిరాన్ని అక్కడే కట్టించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహాముకి ఏ పర్వతం మీద వెళ్ళమన్నాడో సేమ్ మరలా అదే పర్వతం మీదకి ఇప్పుడు దావీదు కుమారుడైన సొలొమోను అక్కడ మందిరం కట్టాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కట్టాడా? ఇప్పుడు అదే యెరూషలేము, అదే మొరియా పర్వతం అనే ప్రాంతంలోనే యేసు ప్రభు తర్వాత కాలంలో ఆయన సిలువ వేయబడ్డాడు. అర్థమైందమ్మా? అర్థమలేదు. అంటే అబ్రహాము ఏ పర్వతం మీద అయితే కుమారుని బలిగా ఇవ్వబోయాడో ఆ పర్వతం మీద బలి ఇవ్వద్దు అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను చూచుకుంటానన్నాడు. చూచుకుని ఆయన ఏం చేశాడు? దావీదు కాలంలో దావీదును మనసులో పుట్టిందన్న దావీదుకి ఏం కట్టాలి? దేవునికి మందిరం కట్టాలని. ఆ మనసు పుట్టగా సొలొమోను ద్వారా దేవుడు ఏం కట్టించాడు? మందిరం కట్టించి. ఏ పర్వతం మీద? అబ్రహాము ఏ పర్వతం మీద అయితే బలి ఇవ్వబోయాడో ఆ మొరియా పర్వతం మీదనే చెప్పండి ఏం కట్టాడు? ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు కదా. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఆ మందిరాన్ని నెబుకద్నెజరు రాజు వచ్చి ఏం చేశాడు? చెప్పండి. మొత్తం బంగారం అంతా కొల్చేశాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని? 7 సంవత్సరాలు కట్టాడు. అంటే సొలొమోను కట్టిన మందిరం 7 సంవత్సరాల కాలం పట్టింది కదా. 7 సంవత్సరాల కాలం పట్టింది. 7 సంవత్సరాల కాలం అయిన తర్వాత నెబుకద్నెజరు రాజు వచ్చాడు. మొత్తం మందిరాన్ని అంతటిని కూల్చేసి బంగారం అంతా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జెరుబ్బాబేలు, హగ్గాయి, జకర్యా వీళ్ళు ఏం చేశారంటే ఏ స్థలంలో అయితే మందిరం కూల్చబడిందో మరలా మందిరం కట్టారు. ప్రభు స్తోత్రం చెప్పండి. మరలా ఏం చేశారు? మందిరం కట్టారు. ఆ మందిరము ఇప్పుడు సేవకులు చెప్పినట్టు 46 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 46. సొలొమోను కట్టిన మందిరం 7 సంవత్సరాలు. జెరుబ్బాబేలు కట్టిన మందిరం 46 సంవత్సరాలు పట్టింది కదా. ఈ మందిరం ఏమైందంటే యేసు ప్రభు యెరూషలేం ప్రాంతంలో ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు 65లో అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉన్న రాజు ఆ మందిరాన్ని అంతా కూల్చేశాడు. చెప్పండి ఏం కూల్చేశాడు? ఇప్పుడు ఎక్కడ లేదు మందిరం? మొరియా పర్వతం. అబ్రహాముతో చెప్పిన మొరియా పర్వతం మీద యెహోవా చూచుకొను అని అన్నాడు చూసారా. ఆ పర్వతం మీద సొలొమోను ఏం కట్టాడు? మందిరం కట్టాడు. మందిరం ఏమైంది? కూల్చబడింది. ఆ పర్వతం మీదనే మరలా యెరూషలేములో జెరుబ్బాబేలు ఏం కట్టాడు? జకర్యా మందిరం కట్టాడు. 46 సంవత్సరాలు. దాన్ని కూడా ఏం చేశారు? కూల్చేశారు. ఇప్పుడు మరలా అక్కడికి ఏం కట్టబడబోతుంది? త్వరలో అక్కడ మందిరము కట్టబడబోతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. సొలొమోను ద్వారా మందిరం కట్టించాడు, కూల్చేశారు. జెరుబ్బాబేలు ద్వారా మందిరం కట్టించారు, కూల్చేశారు. ఇప్పుడు మరలా అదే యెరూషలేములో ఏం కట్టబోతుంది? మందిరం కట్టబడబోతుంది. విచిత్రం ఏంటంటే వాస్తవం ఏంటంటే ఆ మందిరం కంటే ముందు మన మధ్యలో ఒక మందిరం కట్టబడబోతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు మందిరపు పని ఎక్కడ జరుగుతుంది? మన మధ్యలో జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన మధ్యలో ఏం పని జరుగుతుంది? మందిరపు పని జరుగుతుంది. ఈ మందిరపు పని పూర్తవగానే అక్కడ మందిరం స్టార్ట్ అవుతుంది. ప్రభు స్తోత్రం చెప్పండి. యెహోవాయే చూచుకొనును. ఆ పర్వతం మీద యెహోవాయే చూచుకొనును అని అంటే ఆ పర్వతం మీద సొలొమోను మందిరం కట్టాడు. కట్టడం ఆరంభించాడు. దాన్ని ఆయన ఏం చేశాడు? ముగించాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 7 సంవత్సరాలు. జెరుబ్బాబేలు కట్టడం ఆరంభించారు, దాన్ని ముగించారు. 46 సంవత్సరాలు పట్టింది కదా. మనుషులు కట్టిన మందిరాన్ని వాళ్ళు ఏం చేశారు? కూల్చేశారు కదా. రేపు యెరూషలేములో కట్టబడుతున్న మందిరాన్ని కూల్చడం ఎవరి వల్ల? ఎందుకు? ఆయన కట్టించబోతున్నాడు అక్కడ. ప్రభు స్తోత్రం చెప్పండి. అయితే ఆ మందిరం కంటే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మందిరం కడుతుంది. మందిరం ఇప్పుడు కట్టబడుతుంది. ఏంటా మందిరం? చెప్పండి. మన మధ్యలో మందిరం కట్టబడుతుంది. ప్రభు స్తోత్రం. సొలొమోను వాడిన రాళ్ళు ఏమిటి? జీవం లేని రాళ్ళు. ఇప్పుడు మన మధ్యలో కట్టబడుతున్న మందిరానికి వాడే రాళ్ళు ఏంటనుకుంటున్నారు? సజీవమైన రాళ్ళు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మన మధ్యలో ఏం కట్టబడుతుంది? మందిరం కట్టబడుతుంది. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక. యెహోవాయే చూచుకొనును. మందిరము పని ఆయన చూచుకుంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక. మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రభు స్తోత్రం. ఎలా కట్టబడుతున్నాం? సజీవమైన రాళ్లతో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది. ఎలా చెప్పండి? సొలొమోను మందిరాన్ని కూల్చారా? కూల్చారు. జెరుబ్బాబేలు కట్టిన మందిరాన్ని కూల్చారా?
కూల్చారు. వినండి వినండి, కానీ ఆత్మ సంబంధంగా కట్టబడుతున్న ఈ మందిరాన్ని ఎవ్వరూ కూల్చలేరు. ప్రభు స్తోత్రం చెప్పండి. సొలొమోను కట్టిన మందిరం పని పూర్తయిందా లేదా? జెరుబ్బాబెలు కట్టిన పని పూర్తయిందా లేదా? అయిందా? 7 సంవత్సరాలు ఒకరు కట్టారు, 46 సంవత్సరాలు ఒకరు కట్టారు. కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నాడు ప్రభు? 2000 సంవత్సరాల నుంచి కడుతున్నాడు మందిరం. దీన్ని ఎవ్వరూ కలపలేదు. ప్రభు స్తోత్రం చెప్పండి. రేపు ప్రభుత్వాలు మారుతాయి, ఇక్కడికి వచ్చి మందిరాన్ని తీసేస్తారు. తీసేయడానికి అవకాశం ఉందా లేదా అంటున్నాను. అయ్యి బాబా అలాగని ఏంటంటే పోలే, మా ఇంజిరం గురించి చెప్తాం. రేపొద్దున ప్రభుత్వాలు మారుతాయి, ఇంజిరం మందిరం తీసేస్తారా తీరా? తీసేస్తారా తీరా? తీసేస్తారు కదా. నేనేమంటానంటే రేక్ షెడ్ లేదా బిల్డింగ్ గా ఉన్నది ఏదైతే ఉందో అది మనం మందిరం అంటున్నాం, కానీ వాస్తవానికి అది ఏం కాదు, మందిరం కాదు. అసలు మందిరం అంటే ఏంటి? సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే అసలు మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏమవుతున్నాం? కట్టబడుతున్నాం. దీన్ని కోల్చగలరేమో కానీ చెప్పండి, మనల్ని కోల్చలేరు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఆల్రెడీ మన మధ్యలో మందిరము కట్టబడుతుంది. ఈ పని ఒక రోజు ఏమవబోతుంది? పూర్తవబోతుంది. మందిరపు పని పూర్తవుతే నెక్స్ట్ యెరూషలేములో మందిరం స్టార్ట్ అవబోతుంది. ప్రభు స్తోత్రం. ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యెరూషలేములో మందిరం కట్టడానికి వనరులన్నీ సమకూర్చబడతాయి. అర్థమైందా? ఇప్పుడు ఆ మందిరం కట్టడం జరగకూడదని యెరూషలేము మీద దాడులు జరుగుతుంది. మీ ఇంటికి గ్యాస్ వస్తుందమ్మా, ఎందుకు వస్తలేదు? అక్కడ గొడవలే. ఆ గొడవలకు మూలం ఏంటనుకుంటున్నారు? యెరూషలేములో మందిరం కట్టకూడదు, అది పెట్రోల్ కూడా లేదంట. బాధపడకండి ఏమి, ఎందుకంటే పెట్రోల్ ఇప్పుడు డీజిల్ లేదు, డీజిల్ దొరుకుతలేదు, రేపు పొద్దునకి పెట్రోల్ కూడా దొరకదు. అర్థమైందా? ఇవాళ కూడా లేదా? దేవుని స్తోత్రం. తర్వాత గ్యాస్ లేదు కదా, రేపు పొద్దు నుంచి విదేశాల నుంచి రావాల్సినవి ఏమీ కూడా రావు, ఏమీ రావు. ఇది బ్యాటరీ అయిపోతుంది. విదేశాల నుంచి వచ్చేవి ఏమి రావానండి, రావు. అవన్నీ ఏమైపోతాయి? ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతున్నాయి చెప్పండి? యెరూషలేములో ఇప్పుడు యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశం యెరూషలేము మీద దాడి చేస్తున్నారు. ఇంతకు ఏంటనుకుంటున్నారా దాడి? యెరూషలేములో మందిరం కట్టబడదు. యెరూషలేములో మందిరం కట్టబడతాదా? కట్టబడతాదా అంటున్నాను. ఖచ్చితంగా కట్టబడతారు. ఎందుకు? యెహోవాయే చూచుకొనును, యెహోవాయే చూచుకొని. ఎందుకంటే యెరూషలేములో మందిరం కట్టబడుతుంది. యెరూషలేము మందిరం కట్టబడాలని ఆనాడు అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అసలు మొరియా పర్వతం మీదకి బలి ఎందుకు ఇమ్మని చెప్పాడంటే యెహోవాయే చూచుకొనునని ఎందుకు చెప్పాడంటే అక్కడ సొలొమోను మందిరం కట్టాడు, జెరుబ్బాబెలు మందిరం కట్టాడు, మనుషులు కూల్చేసిన రేపొద్దున యెరూషలేములో ఆయన గొప్ప మందిరాన్ని కట్టబోతున్నాడు. ఆ మందిరం కట్టడం ప్రారంభించబడితే పునాదురాడి వేయబడిందా మనం వెళ్ళిపోయినట్టే. మనం వెళ్ళిపోతున్నామంటే అర్థం ఏంటి? మన మందిరం పని పూర్తి అయిపోయింది అని అర్థం. దేని స్తోత్రం చెప్పండి. జానపేసలు మరి స్వాపేం చేద్దాం. స్తోత్రం. మీరు ఏం భయపడకండి. అప్పుడు ఎలా ఏముండదు, కన్ను రెప్ప మూసినంటే మనం మహిమలో ఉంటాం. కన్ను రెప్పల మూసి తెరిచేలాగా మహిమలో ఉంటాం కదా. యెరూషలేములో మందిరం కట్టబడడం ఏమవబోతుంది? త్వరలో ఆరంభించబడబోతుంది. అది ఆరంభించబడబోతుంది. ఇప్పుడు ఈ సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న ఈ ఆత్మ సంబంధమైన మందిరం పని ఏమవబోతుంది? పూర్తి అవ్వబోతుంది. పూర్తి చేస్తాడు ఖచ్చితంగా ప్రభు. ఎక్కడ పని పూర్తి చేస్తాడు? యెరూషలేము ప్రాంతానికి వెళ్ళి మందిరం పని ప్రారంభించబడుతుంది. ఎందుకు యెరూషలేము మీద అంత ఆలోచిస్తున్నాడంటే ఆ యెరూషలేము గురించే ఒకరోజు అబ్రహాముతో దేవుడు చెప్పాడు. యెహోవాయే చూచుకొనును అని చెప్పాడు. అంటే ఇలా అన్నాడు కదా, అబ్రహాముకి నా సంగతులు దాచెదను అన్నాడు. అంటే అబ్రహాముకి నా సంగతులు దాయలేదంటే ఎవరి గురించి దాయలేదని అనుకుంటాం మనం. ఇలా అన్నాడు కదా యేసుప్రభు యోహాను సువార్త 8 ఏమన్నాడంటే అబ్రహామే నన్ను చూడాలని ఆశపడ్డాడు, అబ్రహామే నన్ను చూడాలని ఎంతో ఆశపడ్డాడు, ఎదురు చూశాడు అన్నాడు కదా. అసలు అబ్రహాంకి యేసుప్రభు భూమి మీదకి వచ్చిన టయానికి అబ్రహాం ఉన్న కాలానికి అసలు సంబంధం ఉందా? లేదు. ఎప్పుడో పూర్వకాలం ఉందన్న అబ్రహాము యేసు ప్రభుని గురించి ఏం చేశాడు? ఎదురు చూశాడంట, చూడాలని అపేక్షించాడంట. అంటే అబ్రహాంకి దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభుని గురించి చెప్పాడు. యేసు ప్రభు గురించి చెప్పాడని అంటే అసలు యేసు ప్రభు ఏ ప్రాంతంలో పుట్టాడు? యెరూషలేములో పుట్టాడు కదా. ఆ యెరూషలేము ప్రాంతం ఒకరోజు తన కుమారుడు బలిచ్చిన స్థలం.
అంటే కుమారుని బలిగా ఇచ్చే స్థలంలోనే ప్రభు ఏం చెప్పాడు? అబ్రహాం, నువ్వు కుమారుని నువ్వు బలివద్దు, ఈ స్థలంలోనే నా కుమారుని బలిగా ఇస్తాను. అర్థమలేదు? ఏ స్థలంలో అయితే అబ్రహాం తన కుమారుని బలిగా ఇస్తాడు, ఈ నువ్వు బలివద్దు, ఈ స్థలంలోనే ఈ పర్వతం మీదే నా కుమారుని బలిగా ఇస్తానన్నాడు. ప్రభు స్తోత్రం. అప్పుడు అబ్రహాముకు బలి వెలిగింది. అయితే ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆశపడ్డాడంట. ఆయన ఎలా ఉంటాడో చూడాలని ఆశపడ్డాడు. సేమ్ అదే కాలముగా అదే స్థలం మీద రానున్న కాలంలో మందిరం కట్టాలన్న మనసు ఎవరు పుట్టింది? దావీదుకు పుట్టింది. వాస్తవాన్ని మందిరం కట్టమని చెప్పాడా? చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా నామ ఘనతకు మందిరం కట్టింపవలెనని నా తండ్రి అయిన దావీదు నాకు, అంటే మనసు ఎవరు పుట్టింది? దావీదుకు పుట్టింది. వాస్తవాన్ని మందిరం కట్టమని ఎవరు చెప్పలేదు? ప్రభు చెప్పలేదు. మందిరము కట్టమని ప్రభు చెప్పలేదు. కానీ దావీదుకి ఏం పుట్టిందంట? ఆ స్థలంలో మందిరం కట్టాలనుకున్నాడు. అప్పుడు ప్రభు ఏమంటే వద్దు అని అనలేదు, నువ్వు కట్టద్దు కానీ నీ కొడుకు కట్టమని చెప్పాడు. ఇప్పుడు సమస్త వనరులన్నీ ఎవరు సమకూర్చారు? దావీదు సిద్ధపరిచాడు. దావీదు సిద్ధపరిస్తే సొలొమోను మందిరం కట్టాడు కదా. ఇలా వినండి, అందరూ వినండి. దావీదు సమకూరిస్తే చెప్పండి, మందిరము సొలొమోను కట్టాడు కదా. ఇప్పుడు మనము ఈ సజీవమైన రాళ్ల వల్లే మనం కట్టబడుతున్నాం కదా. ఎప్పుడైతే ఈ సజీవమైన రాళ్ల వల్ల మనం కట్టబడుతున్నామో, మనమే రేపు యెరూషలేములో ఉన్న కట్టబడే మందిరానికి మనమే వనరులు ఇస్తున్నాం. ప్రభు స్తోత్రం చెప్పండి. ఏమిస్తున్నాం? వనరులు. అంటే మందిరం కట్టబడడానికి ఏమేం కావాలి? ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం. ఎందుకో చెప్పనా? మీరు యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మనల్ని ఏం చేయమని చెప్పాడు? యెరూషలేము క్షేమం కొరకు మీరు ప్రార్థన. అంటే మనం ఎక్కడ ప్రార్థన చేస్తే వారికి క్షేమం కలుగుతుందా? ఖచ్చితంగా కలుగుతుంది. అంటే మనం మందిరంగా కట్టబడితే చాలు, వాళ్ళకి మందిరంగా, అంటే మనం కట్టబడితే చెప్పండి వాళ్ళకి క్షేమం కలుగుతుంది. మన సజీవమైన రాళ్ల వల్ల మనం కట్టబడితే త్వరలో అక్కడ మందిరం కట్టబడుతుంది. కాబట్టి మీరు అందరూ దేని మీద మనసు పెట్టండి? చెప్పాలి. మీ మనసు అంతా దేని మీద మనసు ఉండాలి? మందిరం మీద మనసు ఉండాలి. ఏ మందిరం? యెరూషలేములో కట్టబోయే మందిరం మీద కాదు. నువ్వు కట్టబడుతున్న నీ మందిరం మీద నీకు మనసు ఉంటే చాలు. అంటే ఇక్కడ నీవు కట్టబడుతున్న ఈ మందిరం మీద మనసు ఉంటే చెప్పండి, యెరూషలేములో కట్టబడే మందిరానికి మన వర్ణాలు ఇచ్చినట్టే. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు అందరూ యెరూషలేము క్షేమం కొరకు విచారిస్తారు. యెరూషలేముకి మీరు అందరూ క్షేమం కొరకు మీరు ప్రార్థన చేస్తారు. కానీ మీ మనసు, మీ ఆలోచన, మీకు ఏకాగ్రత ఇప్పుడు మన మధ్యలో కట్టబడుతున్న ఈ సజీవమైన రాళ్లతో కట్టబడుతున్న మందిరం మీద మీకు మనసు ఉండును గాక. ఎప్పుడు ఉంటుంది ఆ మనసు? బాగా చెప్పారు. మనసు తెరవబడినప్పుడు. మనసు తెరవబడితే ఆత్మ మన మీదకి దిగి వస్తాడు. ఆత్మ మన మీదకి వస్తే లేఖనాలు గ్రహిస్తాం. ఇంకా చెప్పాలి, ఎవరు చెప్తున్నారు? వాక్యం మన దగ్గరికి వస్తుంది. డైరెక్ట్ వచ్చినా చెప్పండి. ఒకటి, మనసు తెరవబడింది. మనసు తెరవబడితే మన మీదకి ఆత్మ ప్రభు దిగి వస్తాడు. ఆత్మ ప్రభు దిగి వస్తాడు. మూడోది ఆశీర్వాదం. అబ్రహాం ఏం పొందాడు? ఆశీర్వాదం. అంటే మనం ఇప్పుడు ఆత్మ ద్వారా ఏం చేయబడుతున్నాం? ఆశీర్వదించబడుతున్నాం. అంటే ఆత్మలో ఏమవుతున్నాం? వర్ధిల్లుతున్నాం. అంటే ఆత్మ కార్యాల్లోనికి వెళ్తున్నాం. ఆత్మ కార్యాల్లోనికి వెళ్తున్నాం అంటే ఆటోమేటిక్ గా దేవాలయంగా మనం కట్టబడుతున్నాం. ప్రభు స్తోత్రం చెప్పండి. మనం కట్టబడుతున్నాం. రేపొద్దు వాళ్ళకి క్షేమం కలుగుతుందా లేదా? అంటే ఇక్కడుండి అక్కడ క్షేమాన్ని చూస్తున్నాం. ఆమె చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏమన్నాడు అంటే, నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు అని అన్నాడు. అనగానే యేసు ప్రభు అన్నాడు, పద నీ ఇంటికి వస్తానంటే ఏమన్నాడు? ప్రభువా, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడుండి మాటిస్తే చాలు, అక్కడ పని జరుగుతుందని చెప్పాడు. దేవుని స్తోత్రం. అంటే ఎక్కడ మాటిస్తే అక్కడ పని జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కడ నువ్వు కట్టబడితే చాలు, అక్కడ కట్టబడినట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు త్వరలో రాబోతున్న ఎవరి కోసం? మన కోసమా? ఇశ్రాయేలు కోసమా? చెప్పాలి. మన కోసమే రాబోతున్నాడు. కానీ మనం ఎత్తబడితే నెక్స్ట్ ఎవరికి? ఇప్పుడు మనం ఎత్తబడితే మంచి రోజులు వాళ్ళకి రాబోతున్నాయి. మనం ఎత్తబడాలంటే ముందు మందిర పని ఏమవ్వాలి? కట్టబడాలి. మందిర పని కట్టబడాలంటే సజీవమైన రాళ్ళుగా మనం ఏం చేయాలి? కట్టబడాలి. కట్టబడాలంటే ఆత్మ మిమ్మల్ని కట్టును గాక. ప్రభు స్తోత్రం చెప్పండి. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ అనుభవం చూపిస్తాను. రండి, 2వ అధ్యాయం 18వ వచనం చూడండి.
ఆయన ద్వారాని మన ఉభయములు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి జరిగిందా, జరుగుతుందా? జరిగింది. రైట్, బాగా చెప్పారు. 22వ వచనం చదవండి ఇప్పుడు. ఉమ్, ఉమ్. ప్రభు స్తోత్రం చెప్పండి. జరుగుతుందా, జరిగిందా? జరగాల అమ్మా, జరిగిందా, జరగాల అంటున్నాను. అది వెరీ గుడ్, జరుగుతుంది. అక్కడ ఏమి రాబోయాడు చూడండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాసాలు బట్టి దేవాలయముగా ఉండుటకు మీరు కట్టబడుతున్నారు. ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. ఆత్మ ద్వారా అంటే ఆత్మ లోపల ఉండడం వల్ల, ఆత్మ మీదకి దిగి రావడం వల్ల. 18వ వచనంలో ఆత్మ ఎక్కడున్నాడు? 18వ వచనంలో ఆత్మ హృదయంలో ఉన్నాడు. 22వ వచనంలో మనసు తెరవబడింది కాబట్టి ఆత్మ మన మీదకి రావడం వల్ల దేవాలయంగా మనం కట్టబడుతున్నాం. ఇలా వినండి, ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం ఒక దేవాలయం అనండి. మీలో ఆత్మ ఉన్నాడు కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని అన్నాడు. అంటే హృదయం తెరవబడినప్పుడు ఆత్మ మనలోనికి వచ్చాడు. మనమే ఒక ఆలయం. ఆమేన్. మనమే ఒక ఆలయం. మన మనసు తెరవబడింది, ఆత్మ మన మీదకి దిగి వచ్చాడు కాబట్టి మనం ఒక దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. ప్రభు స్తోత్రం. ఆలయముగా ఉన్నాం. మన మీదకి ఆత్మ దిగి రావడం వల్ల ఆత్మ మూలముగా ఒక దేవాలయాన్ని మనం కడుతున్నాం. ప్రభు స్తోత్రం చెప్పండి. మీరు దేవాలయముగా ఉన్నారు, మీ ద్వారా దేవాలయం కట్టబడింది కాదు. అర్థమైందా? మీరు దేవాలయం, యేసు ప్రభు నమ్మిన వారందరూ దేవాలయాలే, కానీ మీ ద్వారా దేవాలయం కట్టబడాలి. అందుకే తర్వాత ఏమన్నాడు? 19వ వచనం, 19 కాదు 20 వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. 21వ వచనం. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు అని అన్నాడు. అంటే మన ద్వారా ఏం కట్టబడుతుంది? మందిరం కట్టబడుతుంది. ప్రభు స్తోత్రం. అయితే రాత్రి ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు ఒక దేవాలయం అయితే నీ ద్వారా ఏం కట్టబడాలి? మందిరం కట్టబడాలి. ఆ మందిరంలో నీ రాళ్ళండి. చెప్పండి, ఆ మందిరంలో నీ రాళ్ళండి. ఆ మందిరంలో నీ పని ఎంత చెప్పండి. ఇప్పుడు మన ద్వారా మందిరం కట్టబడాలి కదా, మనం ఒక ఆలయం కదా, మన ద్వారా మందిరం కట్టబడాలి. సరే, మీకు ఒక మాట చెప్తాను. ఈ ఉదాహరణ గత రాత్రి సందర్భాన్ని బట్టి చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఇంజిన్ వంతెన దగ్గర దేవాలయం కట్టబడింది గత దినాల. ఆ దారిని ఇటుకొచ్చిన ఏదొచ్చినా ఏం చేసేవారంటే కొన్ని ఇటుకలు అక్కడ తీసుకొని పాడేసేవారు. ట్రాక్టర్ మీద వెళ్తూనే కొన్ని రాళ్ళు ఏం చేసేవారంటే పాడేశారు. మీరు ఎక్కడైనా గమనించే దేవాలయాలు కట్టబడింది ఎక్కడైనా సరే ఏం చేస్తారంటే ఇటుకలు పడి ఉంటాయి. నేను అనుకున్నాను, ఇదేంటి 10 ఇటుకలు ఉన్నాయి, 20 ఇటుకలు ఉన్నాయి అని అనుకున్నాను, పడేసి. అప్పుడు నా తర్వాత నాకు ఏమర్థమైందంటే, ఇక్కడ కట్టబడుతున్న దేవాలయంలో మా ఇటుకల బట్టీలో నుండి ఎన్నో కొన్ని ఇటుకలు ఎక్కడ ఉండాలి? ఈ దేవాలయంలో ఉండాలి. ఈ దేవాలయంలో ఉంటే మా ఇల్లు ఏమవుతుందని ఆశీర్వదించబడుతున్నానో దీవించబడుతుంది. అంటే వీళ్ళ మనసు ఏముందో, లోకానికి మనసు దేవాలయం కట్టబడుతుంది కాబట్టి ఆ దేవాలయంలో కొన్ని ఇటుకలు మాది ఉండాలి. దేవాలయం కట్టబడుతుంది కాబట్టి ఇసుక మాది ఉండాలి. దేవాలయం కట్టబడుతుంది కాబట్టి ఇది మాకు ఉండాలని ఎలా అయితే అనుకుంటున్నారో, ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆల్రెడీ ఒక దేవాలయం కట్టబడుతుంది. ఆ దేవాలయంలో నీ రాళ్ళు జాన్ ప్రసాద్, ఆ దేవాలయంలో మన ధనం ఎంత, ఆ దేవాలయంలో నీ ప్రయాస ఎంత, ఆ దేవాలయంలో కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ప్రభు స్తోత్రం చెప్పండి. మీరు అందరూ ప్రయాసపడుతురు కాక. అంటే ఇలా అన్నారని కాబట్టి రేపొద్దున దేవాలయం కట్టబడుతుంది కాబట్టి నేను రేపొద్దున చేంజ్ చేస్తాను. ఒక 50 బత్తాలు సిమెంట్కి ఏం కాదు. నువ్వు సిమెంట్ బత్తాలు వద్దు, నువ్వు డబ్బులు ఇవ్వద్దు. ఆత్మ మూలముగా ఆత్మలో వర్ధిల్లతే చాలు. స్తోత్రం చెప్పండి. ఆత్మలో వర్ధిల్లటమే చాలు. అలాగంటే అంటే రేపు నుంచి కానుకలు అది కాదు. ఆత్మలో వర్ధిల్లిన వాడు ఎలాగో కృతజ్ఞత కలిగి ఉంటాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కీర్తి ఇందాక ఇలా ప్రార్థన చేసింది. వాక్యం పొందుకుంటున్నాం కాబట్టి ఏ సేవకుని ద్వారా అయితే వాక్యం పొందుకుంటున్నామో ఆ సేవకుని బట్టి కృతజ్ఞతగా ఉండేటట్లు మాకు నేర్పించి ప్రభు అని చేసింది. అదే ప్రార్థన చేసింది, అదే ప్రార్థన చేశారు. అంటే వాక్యం వింటున్నవాడు ఖచ్చితంగా మనకి ఏముంటుంది? కృతజ్ఞత ఉంటుంది. అంటే ఆత్మలో వర్ధిల్లితే ఆటోమేటిక్ అన్ని కార్యాలు మన ద్వారా జరుగుతాయి. మీ అందరి మీద ఆత్మ దిగి వచ్చును కాక. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మీ మీదకి ఆత్మ దిగి వస్తే మీరు ఆశీర్వాదం పొందుతారు. అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అంటే అబ్రహాంకి దేవుడికి దేని గురించి చెప్పాడు?
చెప్పాలి. మందిరం గురించి చెప్పాడు. అబ్రహాముతో యెహోవా చూచుకొని అంటే ఏం చూసుకొని, ఈ మందిరమే మీద లేదా ఈ పర్వతం మీద రేపొద్దున కట్టబోయే మందిరం గురించి ఎవరు చెప్పాడు? అబ్రహాము చెప్పాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే అబ్రహాము తెలుసా యేసుప్రభు వస్తాడని? తెలుసు. చనిపోతాడని తెలుసా? తెలుసు. తిరిగి లేస్తాడని తెలుసా? తెలుసు. మళ్ళీ వస్తాడని తెలుసా? తెలుసు. ప్రభు స్తోత్రం. యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏర్పడుతుందని తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు అబ్రహాముకి. అన్ని జనులందరూ నీ అంత ఏమవుతారు? ఆశీర్వదించబడతాను. అబ్రహాముకి చెప్పాడు. అన్ని మన గురించి అసలు వాగ్దానం అబ్రహాముకి చెప్పాడు. అంటే అబ్రహాముకి యేసుప్రభు వస్తాడని తెలుసు, చనిపోతాడని తెలుసు, తిరిగి లెగిస్తాడని తెలుసు. అందుకే కదా కొడుకులు బలిచ్చినప్పుడు ఎబ్రీ పత్రికలు రాయించాడు, నేను కుమారుని ఇస్తున్నాను కానీ మృతుల్లో నుండి నా కుమారుడు నాకు ఇస్తాడన్న సంగతి నాకు తెలుసు అన్నాడు. అంటే యేసుప్రభు కూడా తిరిగి లెగిస్తాడని తెలుసు, యేసుప్రభు వెళ్తాడని తెలుసా, మళ్ళీ ఒకరోజు తిరిగి వస్తాడని తెలుసు, సంఘాన్ని తీసుకొని వెళ్తాడని తెలుసు, తర్వాత ఇశ్రాయేలుకి విమోచన కలుగుతుందని తెలుసు. అంటే యెరూషలేములో మందిరం కట్టబడుతుందని కూడా తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యెరూషలేములో మందిరము నేను చూసుకుంటానని చెప్పాడు. ఎవరితో? అబ్రహాముతో. అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి త్వరలో యెరూషలేము కట్టబడబోతుంది, మందిరం కట్టబడబోతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మందిరం ఎక్కడ కట్టబడుతుంది? మన మధ్యలో కట్టబడుతుంది. ఏ మందిరం ఇది? ఆత్మ సంబంధమైన మందిరం. ఏ రాళ్లతో కట్టబడుతుంది? సజీవమైన రాళ్లతో. కాబట్టి మనం అందరూ కూడా ఏం చేయమన్నాడు ఇప్పుడు? రండి చివరిగా మాట చూడండి. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదవండి. పర్వతములెక్కి మా మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేనేం చేస్తాను? సంతోషిస్తాను. నన్ను గణపరుచుకుందునని యెహోవా. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ప్రభు మన మీద ఏం చెప్తున్నాడు? ఏం కట్టండి? మందిరము కట్టబడాలి మన మధ్యలో. ఆ మందిరానికి ఏం చేయమంటున్నాడు? పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని రమ్మంటున్నాడు. పర్వతములు ఎక్కి మ్రాను తీసుకురావడం అంటే అర్థం ఏంటంటే ఆత్మ మన మీదకి వచ్చి ఆత్మ ద్వారా కట్టబడే అనుభవం. ప్రభు స్తోత్రం చెప్పండి. మీరు అందరూ ఆత్మ మూలముగా ఆత్మలో వర్ధిల్లి ఆశీర్వాదాన్ని అనుభవించి మందిరముగా కట్టబడుదురు కాక. కాబట్టి మన ద్వారా గొప్ప మందిరం కట్టబడబోతుంది. రేపు ప్రభు వచ్చిన తర్వాత యెరూషలేములో ఆ మందిరం కట్టబడిన తర్వాత ఈ మందిరం విషయంలో మన రాళ్ళెన్ని, ఈ మందిర విషయంలో పర్వతములకి మ్రాను తీసుకుని అన్నాడు కదా, ఎంత మ్రాను వినియోగించాం, ఎంత సజీవమైన రాళ్ళు, లేదా మనకి ఎన్ని సత్క్రియలు ఉన్నాయి, ఎన్ని ఆత్మఫలాలు ఉన్నాయి, ఇవన్నీ ఒక మందిరం. ప్రభు స్తోత్రం చెప్పండి. వాటి విషయంలోనే రేపు ప్రభు వచ్చి లెక్క అడగబోతున్నాడు. జాన్ ప్రసాద్ మందిరం కట్టావా అని అడుగుతాడు. రేపు ఐజాక్ మందిరం కట్టావా అని అడుగుతాడు. జాన్ మందిరం కట్టావా అని అడుగుతాడు. కట్టాడా లేదా? నోవాహు వాడు కట్టాడా లేదా? నోవాహుని ఏమడుగుతాడు? నువ్వు వాడా కట్టావా అని అడుగుతాడు. మళ్ళీ ఏమడుగుతాడు? రేపు నీ ద్వారా మందిరము కట్టబడిందా లేదా అని ప్రభు అడుగుతాడు. ప్రభు స్తోత్రం. కాబట్టి మనస్సు తెరవబడితే చెప్పండి, ఆత్మ మన మీదకి దిగి వస్తే, ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తే దేవాలయం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి చివరి దినాల్లో మన ద్వారా ఒక మందిరం కట్టబడాలి. ఇది పని పూర్తవబోతుంది. యెరూషలేములో మందిరం ప్రారంభించబడబోతుంది. ఆ మందిరం కట్టబడకూడదనే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు గ్యాస్ రావడం లేదనుకుంటున్నాం, పెట్రోల్ రావడం లేదనుకుంటున్నాం, కానీ ఇంకా ముందుకి మనం చాలా పరిస్థితులు చూడబోతున్నాం. వీటన్నిటికీ మూలం యెరూషలేములో మందిరము కట్టబడకూడదు. అది ఎవరు కుయుక్తి అనుకుంటున్నారు? అది సాతాను యొక్క కుయుక్తి. అందుకే ఆయా రాజ్యాల్లో ఉన్న అధికారులను ప్రేరేపించి ఆ మందిరం కట్టబడకూడదని ఆపుతున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఆ మందిరం కట్టబడడానికి కావలసిన ఆ వనరులన్నీ కూడా సమకూర్చబడ్డాయి. కావలసినవన్నీ సమకూర్చబడ్డాయి. త్వరలోనే అక్కడ స్టార్ట్ అవబోతుంది. అక్కడ స్టార్ట్ అవబోతుందంటే అర్థం ఏంటి? అది ఇక్కడ పూర్తి అవబోతుంది. అది బాగా చెప్పించాలి. అక్కడ స్టార్ట్ అవబోతుంది, ఇక్కడ పూర్తి అవబోతుంది. ఇక్కడ ఎండింగ్, అక్కడ స్టార్టింగ్. ప్రభు స్తోత్రం. అంతేనా? కాబట్టి అటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించిన గాక. కాబట్టి కట్టబడబోతున్న ఆ మందిరం మీద మీరు ఏం పెట్టుకోండి? చెప్పండి. ఆ మందిరం మీద ఏం పెట్టండి? మనసు పెట్టండి. ఆ మందిరం మీద మనసు పెట్టి ప్రభు మనకి ఇచ్చిన ఈ తక్కువ సమయంలోనే, ఎక్కువ సమయం లేదు, ఇది కొంచెముగా ఉన్నది, ఈ తక్కువ సమయంలోనే ఆత్మ సంబంధమైన మందిరంగా మనందరూ కట్టబడదుము గాక. ఆత్మ మీద మనసు పెట్టండి, ఆత్మ మూలముగా కట్టబడండి. మీ మనసులను ప్రభు తెరిచును గాక.
ఆత్మ మనసు తెరవబడాలి, ఆత్మ మీదకు దిగి రావాలి, ఆశీర్వాదాన్ని అనుభవించాలి, దేవాలయంగా కట్టబడాలి. ఆ అనుభవాన్ని దేవుడి రాత్రి మీకు అనుగ్రహించిన కాక. ఇలా ప్రశ్నించుకోండి, మీ మనసు దేని మీద, మీ మనసు దేని మీద ఉండాలి? మందిరం మీద అనండి. నా మనసు మందిరం. కోరవ కుమారులు చెప్పినట్లుగా ఆయన మందిరంలో గడపాలని నాకు ఆశగా ఉన్నది అంటే మనం ఇలా అనాలి, మన మనసు ఎక్కడ ఉందంటే ఆ మందిరం మీదే మన మనసు. ఆ మందిరం మీద మనసు లేకుండా మనం ఇలా చెప్పాడు కదా అధ్యాయ గ్రంథంలో, మందిరాన్ని మీరు కట్టకుండా మీరు ఎంత ప్రయాసపడినాను తిన్నాను మీకు ఆకలి తీరదన్నాడు, త్రాగినాను దాహం తీరదన్నాడు. మీరు సంపాదించి డబ్బులు సంచిలో వేసినా అది చిల్లిపడినా సంచిలో వేసినట్టుగా అయిపోతాడు. అంటే మందిరం మీద మన మనసు లేకపోతే మనం ఏం చేసినా అన్ని విఫలమవుతాం. నీ మనసు మందిరం మీద ఉంటే నీ చేసేవన్నీ సక్సెస్ అవుతుంది. ఆమె చెప్పండి, మీ మనసు మందిరం మీద ఉంటుంది కాక మీరు చేసేదంతా సఫలమవుతుంది. మందిరం మీద మనసు ఉంటే అన్ని సఫలం అవుతాయి. అబ్రహాం అన్ని విషయాలలో అన్ని అన్నాడంటే అర్థం ఏంటి? అన్ని విషయాలలో అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఆత్మలో వర్ధిల్లినవాడు అన్ని విషయాలలో వర్ధిల్లుతాడు. నేనేమంటానంటే మందిరం మీద మనసు ఉన్నవాడు అన్ని విషయాల్లో సఫలుడు అవుతాడు. మీరు అన్ని విషయాల్లో సఫలు అవుదురు కాక. తల వంచండి ప్రార్థన. ఈ రాత్రి ప్రభు మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా ఈ లోకంలో ఉన్న దేని మీద నా మనసు ఉండకుండా, దేని గురించి నేను ఆలోచించకుండా, కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు నాకు చెప్తున్నాయి. త్వరలోనే యెరూషలేము మందిరం కట్టబడిపోతుంది. అక్కడ మందిరం ప్రారంభించబడితే ఇక్కడ ఇప్పుడు కట్టబడుతున్న ఈ ఆత్మ సంబంధమైన మందిరం పని పూర్తవుతుంది. సొలొమోను కట్టిన మందిరం ప్రారంభించబడింది, ముగించబడింది. జెరుబ్బాబెలు కట్టిన మందిరం ఆరంభించబడింది, ముగించబడింది. అవును, ఈ ఆత్మ సంబంధమైన మందిరం కూడా ప్రారంభించబడింది. 2000 సంవత్సరాలు అవుతుంది. ఇది త్వరలోనే ముగించబడబోతుంది. నాయన ఇది ముగించబడితే కన్ను రెప్ప పాటులో మేమందరం ఎత్తబడబోతున్నాం. నాయన కన్ను రెప్ప పాటులో రిజల్ట్ రాబోతున్నాయి. కన్ను రెప్ప పాటులో మేమేంటో తెలియబోతుంది. నాయన మా ముందున్న సమయం చాలా తక్కువ, మేము చాలా దగ్గరగా ఉన్నాం. నాయన ఎత్తబడే సమయానికి మేము దగ్గరగా ఉన్నాం. నాయన ఇజ్రాయేల్ ప్రాంతంలో ఆ మందిరం కట్టబడకూడదని సాతాను కుయుక్తి చేత ఇతర రాజ్యాలను రేపి, రాజులను రేపి అక్కడ మందిరం కట్టబడకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ మందిరం కట్టబడుతుంది. ఇది పూర్తయిన వెంటనే అక్కడ ప్రారంభించబడుతుంది. అవును ప్రభా, యెరూషలేము ప్రాంతం గురించి ప్రార్థన చేయండి, యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయండి అని చెప్పారు. మేము ఎలా ప్రార్థన చేస్తే వారి క్షేమం కలుగుతుంది? అవును ప్రభా, ఇక్కడ మేము మందిరముగా కట్టబడితే చాలు. మా మనస్సు మందిరం మీద ఉంటే నాయన మేము యెరూషలేము క్షేమాన్ని కోరుతున్నట్లే. ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబడుతుంటే చాలు, అక్కడ యెరూషలేములో మందిరం కట్టబడుతున్నట్లే. అటువంటి అనుభవాన్ని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. మనస్సు తెరవబడే అనుభవం, ఆత్మ మా మీదకు దిగి రావడం అనే అనుభవం, ఆశీర్వాదాన్ని అనుభవించడం అనే అనుభవం, దేవాలయం అనే అనుభవాన్ని మీరు మాకు నేర్పించారు. నాయన ఈ మాటలు మా హృదయాలు ముద్రించండి. నాయన మా హృదయాన్ని తెరిచారు, మాలోకి ఆత్మను పంపించారు. మా మనసును తెరుస్తున్నారు, మా మీదకు ఆత్మను పంపిస్తున్నారు. ఆత్మ మా మీదకు దిగి రావడం ద్వారా అయ్యా ప్రభ లేఖనాన్ని మేము గ్రహిస్తున్నాం. లేఖనాలలో ఉన్న లేఖనాల్లోని దేవుని శక్తిని మేము ఎరుగుతున్నాం. అవును ప్రభ, ఒకప్పుడు ఆ శక్తిని ఎరగలేని వారం, ఈ రోజు ఆ శక్తిని ఎరిగే కృప మీరు మాకు ఇచ్చారు. హృదయాలు తెరవబడ్డాయి అనేకులకి. నాయన మనసు తెరవబడడం లేదు. హృదయంలో ఆత్మప్రభు ఉన్నాడు, మీదకి ఆత్మప్రభు రావడం లేదు. అందుకనే నాయన ఆదికాండ 15వ అధ్యాయంలో హృదయం తెరవబడింది అబ్రహాముకి. 20వ అధ్యాయంలో మనసు తెరవబడింది నాయన. కనుకనే 17వ అధ్యాయంలో మనసు తెరవబడక ముందు 13 సంవత్సరాలు అబ్రహాము దగ్గర ప్రత్యక్షత లేదని చెప్పారు. అవునయ్యా, ఈ రోజు మా దగ్గర ప్రత్యక్షతలు ఉన్నాయి. ఈ రోజున మా దగ్గర మీ వాక్యం ఉందంటే మా మనసు తెరిచినందుకు మీకు స్తోత్రాలు. నాయన మమ్మల్ని కనికరించినందుకు స్తోత్రాలు. కనికరించి మాకు అనుగ్రహించిన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు. అవును, అబ్రహాం మనసు తెరవబడింది. అబ్రహాము మీదకి ఆత్మ దిగి వచ్చాడు కనుకనే నాయన అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాముకి దేవాలయాన్ని గురించి మీరు చెప్పారు. అబ్రహాము ద్వారా నాయన నాడు యెహోవా చూచుకొనును, మరి ఆ పర్వతం మీద ఏం జరగబోతుందో నేను చూసుకుంటానని చెప్పారు. అవును ప్రభా, నాయన సొలొమోను మందిరం అక్కడే కట్టాడు, జెరుబ్బాబెలు మందిరం అక్కడే కట్టాడు. కానీ ఆ మందిరాలు కోల్చబడ్డాయి. కానీ ఇప్పుడు యెరూషలేములో త్వరలో ఒక గొప్ప మందిరం కట్టబడబోతుంది. నాయన ఆ మందిరపు పని ప్రారంభించబడబోతుంది. నాయన అంతకంటే ముందుగా ఆత్మ సంబంధమైన ఈ మందిరం పూర్తి చేయబడబోతుంది, ముగించబడబోతుంది. నాయన ఈ మందిరపు పనిలో మా వంతుగా నాయన మేము ఆత్మ సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన బలులు, సత్క్రియలు, ఆత్మ ఫలాలు, ఆత్మ మూలముగా కట్టబడుట,
ఆత్మ ద్వారా పడుట అనే అనుభవంలో మీరు మమ్మల్ని నడిపించండి. నాయనా తండ్రి, ఈ మందిర పని పూర్తయ్యేలోగా నాయన ఎక్కువగా మీ మందిరపు పనిలో పాలు పొంగులు పొందేటట్లుగా పర్వతములు ఎక్కి మ్రాను తీసుకొని రండి అని చెప్పినట్లుగా అయ్యా ప్రభా, మందిరము కట్టబడే మనసు మాకు అందరికి దయచేయండి. నాయన మందిరము కట్టబడడానికి అనుకూలతగా నాయన తండ్రి, రాయి మీద రాయి ఎలా నిలిచి ఉంటుందో అలాగా ప్రభు మేమందరము కూడా నాయన ఆత్మకు నేను సంపూర్ణంగా మేము ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళి ఆత్మ ప్రభు మమ్మల్ని ఎలా కడుతున్నాడో నాయన ఇటుకి వెంబడి ఇటుకి ఎలా పేర్చబడుతుందో అలాగే ఆత్మ ద్వారా మేము కట్టబడే కృప కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దుష్టుడు తప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నెహెమ్యా ద్వారా కట్టబడిన ప్రాకారం ఎలాగైతే ఆపాలని ఆ కాలంలో సన్బలటు అనే దుర్మార్గులు ఎలాగైతే ఆపాలనుకున్నారో ఈ రోజు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కూడా ఆపడానికి నేను అనేక మందిని పిల్లలను దారి మళ్లించి విశ్వాసం నుంచి తప్పించి నాయన పాపం చేసేవారుగా తప్పుడు మార్గాల్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ వాళ్ళందరికీ మీకు విడుదల దయచేయండి. ఆత్మ ద్వారా వారు కట్టబడడానికి కృప దయచేయండి. ఈ రాత్రి నీ మాటలు వినండి. బిడ్డలందరిని బట్టి కూడా మీ స్తోత్రాలు నాయన. ఎంతమంది అయితే నీ మాటలు విన్నారో వారందరి మీద నీ ఆత్మ దిగివచ్చును గాక, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుదురు గాక. నేను ఇంతవరకు మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు ఘనమైన నామమును స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకొని రాత్రి కూడుకుని ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ